हरनाथाय ते नमः। जय श्री कुसुमहरा। संत्वासिंचामि यजुषा प्रजामायुर्धनञ्च संपश्यामि प्रजा अहमिड प्रजसोमा नवेः सर्वा भवन्तु न गृहे। ओम शांति शांति शांतिः। ओम तत्त्वायामि ब्रह्मणा वन्दमानस्तदाशा आस्ते जमानो हविर्भिः अहेडमानो व्रणेह वोज्रकं समानः प्रमोषे। अस्मात् कुंभात् वरुणन्तर्यामिनं भगवन्तं पुण्डरीकाक्षं यदास्थानमिदास्कुं सुप्रतिष्ठापयामि। प्रणवेन कुम्भमुत्थाप्य ओम प्राच्यां दिशि देवाः दक्षिणायां दिशि देवा ऊर्ध्वायां दिशि देवाः यज्ञः संवत्सरो महापुरुषो मार्जयन्ताम् एतेभ्यः नानागोत्रेभ्यः एतेभ्यः नानागोत्रेभ्यः स्वस्ति पुण्यावाचनदर्शनां हिरण्यं तुभ्यमहं सम्प्रतते नमः। एतेभ्यः नानागोत्रेभ्यः स्वस्ति साम्राज्याय सुक्रतुः देवस्य त्वासविदं प्रसवे अश्विनो बाहुभ्याम् उष्णोस्ताभ्याम् अश्विनो वैषज्येन तेजसे ब्रह्मवर्चसा याभिषिञ्चामि। देवस्य त्वासविदं प्रसवे अश्विनो बाहुभ्याम् उष्णोस्ताभ्याम् కనుగొనవే రాజార విషాలు చనుదంచిరి సభ కనుగొనవే భేరికాహళ మృదంగ వాద్యములు బోరు గొలుపుచున్నారి వినవే చెలి కళ్యాణమే సుఖియా कल्याण में सखिया कुसुमहरु कल्याण में सखिया मंगళమనుచు సుమంగళులందరూ పొంగుచు పాడి చెలంగుచుండిరే మంగళమనుచు సుమంగళులందరూ పొంగుచు పాడి చెలంగుచుండి రంగు మీర సారంగలోచనకు బంగారు కాన్పుల సంగురట చలి బంగారు కాంతల కాల దివ్య మాల భూని బాలిక శ్రీహరుమూల నిల్చనే కాలహరణ మింకేల చాల ముత్యాల త్రోడ తలంబ్రాలు బోతుకుందుర కళ్యాణమే సఖియా కుమారు కళ్యాణమే సఖియా కుమారు కళ్యాణమే సఖియా కుమారు కళ్యాణమే సఖియా శ్రీ కుసుమారుల కళ్యాణము చూతమురారండి శ్రీ కుసుమారుల కళ్యాణము చూతమురారండి చూచువారలకు చూడముచ్చటగా భక్తకోటి బహిదండం భక్తులెల్లరూ భజనలు చేయగా కళ్యాణము చూతమురారండి శ్రీ కుసుమారుల కళ్యాణము చూతమురారండి భట్టాచార్య ముగ్ధుల పట్టికి జయరాముని ప్రియమైన పుత్రునకు
కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षयमामृतात् त्र्यम्बकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् इर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षयमामृतात् नमो अस्सर्पेभ्यो एके च पृथिवीमनो ए अन्तरिक्षे ए दिवितेभ्यः सर्पेभ्यो नमः क्षोम उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम् ओं रं सहस्रारहुं फट् नमः ओं श्री सुदर्शनाय नमः रक्षासूत्रादेवताभ्य नमः हरिहर ब्रह्मणे नमः ध्यानावाहनादि सर्वोपचारान् समर्पयामि रक्षाबन्धनं करिष्ये ओं सुमंगलीर्यं वधोरिमागुं समेत पश्यतां सौभाग्यवस्ये तत्त्वा याधास्तं विपरीतना ओं वनमाले गदीशांगी शंकी चक्री च नंदकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतो रक्षाबंधन मुहूर्तस्सु मुहूर्तो अस्तो విఘ్నాలన్నీ లేకుండా ఉండడానికి ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతి పూజ, దాని తర్వాత శుద్ధి పుణ్యాహవాచనం అని చేస్తారు. అంటే ఏ పని చేయాలన్నా కూడా ఆ స్థలం అంతా శుద్ధి ఉండాలి. పూర్వకాలంలో మనకు అవకాశం ఉండేది కాబట్టి ఆవును తీసుకొచ్చి ఆ స్థలం అంతా తిప్పితే ఆవు గోమయం చేత కానీ దాని యొక్క మూత్రం చేత కానీ అదంతా స్థలం శుద్ధి అయిన తర్వాత మళ్ళీ దాన్ని అంతా అలుక్కొని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అనుకోకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి ఏదన్నా స్థలం శుద్ధి ఉండకపోవడం కానీ, ఎవరో తొక్కరాని వాళ్ళు అంటరాని వాళ్ళు ఏదన్నా అవ్వచ్చు, మనకే పొరపాటున కానీ ఎవరినన్నా తెలిసి తెలియక ముట్టుకొని మనం రావచ్చు. కాబట్టి ఇట్లాంటి శుభకార్యాలు మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు అశుద్ధిగా మనం చేయకూడదు. అందుకే దాన్ని శుద్ధి పుణ్యావాచనము అంటారు. శుద్ధి అంటే ఈ స్థలం అంతా శుద్ధి చేయడానికి. అలాగే ద్రవ్యాలు, మీరు తెచ్చిన ద్రవ్యాలు కూడా ఎవరైనా ముట్టుకొని ఉంటారు, వాళ్ళకేదో అనుకోని ఆటంకాలు కానీ ఏమైనా వచ్చి ఉంటాయి. మరి అవన్నీ కూడా శుద్ధి అవ్వాలి కదా. మనం పెట్టేవన్నీ కూడా మంచి మంగళ ద్రవ్యాలు, స్వస్తి ద్రవ్యాలు పెట్టాలి. దానికోసమే ఇక్కడ కలశంలో పంచశత కలశ అంటే పంచశత అంటే 500 రకాల నదీ తీర్థాలను, అంటే మన ఈ భూమండలం పైన చిన్న చిన్న నదులన్నీ కలిపితే 500 నదులు ఉంటాయంట. ఆ నదులన్నీ మనం తీసుకురావాలంటే మన జీవితం సరిపోదు. ఆ మంత్రాల చేత ఆ నదులన్నీ కూడా అక్కడికి పిలిచి, అంటే ఆవాహన చేసి ఆ కలశంలో, అంటే మనం పోసే నీళ్ళలోనే ఆ దేవతలందరినీ తీసుకొచ్చి ఆ నదుల తీర్థాలన్నీ కూడా కలుపుతున్నట్టుగా వేదమంత్రాలను కూర్చి ఆ వేదమంత్రాలను పఠించి ఈ స్థలమంతా కూడా చల్లేసాం. అంటే ఈ స్థలమంతా శుద్ధైంది. అలాగే తెచ్చిన ద్రవ్యాలని మిమ్మల్ని వాడి, మీరు కూడా ఇప్పుడు వస్తుంటే ఏదైనా తగలొచ్చు, చెప్పులు వేసుకొని ఉన్న మైల ఇదే అయి ఉండొచ్చు. కాబట్టి ఇదంతా శుద్ధి. అలాగే దీంట్లో ఇంకొక మాట ఏంటంటే, ఈ శుద్ధి పుణ్యవాచనం చేస్తే ఆత్మశుద్ధి కూడా జరగాలి. ఆత్మశుద్ధి అంటే మరి లోపట ఉంది, మనకేం తెలుస్తుంది ఆత్మశుద్ధి ఎట్లా అవుతుంది అనేది మనకు తెలియదు కదా. గుడిలో దేవుణ్ణి మాత్రం చూస్తూ దేవుని నామస్మరణ చేస్తూ ఉంటే, మనం ఈ కలియుగంలో మనకు ఇచ్చింది ఏంటంటే, ఇప్పుడు నేను ఇన్ని మంత్రాలు నేర్చుకొని చదువుతున్నాను, మీరు ఒక్క నామం, ఇప్పుడు కుస్మహ అనే నామాన్ని ఒక్కసారి మంచిగా శ్రద్ధతో మంచి నిష్కామ్య మనసుతో చదివితే మీకు ఆ దేవుడు నాకు ఇచ్చిన ఫలాన్ని మొత్తం మీకు ఇచ్చేస్తాడు ఒకటే సెకండ్లో. ఈ కలియుగంలో ఉన్న గొప్పదనం అదే. ఒక్కసారి ఆ దేవుని నామస్మరణ, హర కుసుమ ఏదో ఒకటి అట్లా నామస్మరణ చేస్తూ ఉండాలి. ఈ కంకణం కట్టడానికి ఉద్దేశం ఏంటంటే, కంకణ బద్ధులై ఉండడం. ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలో 100% ఉండాలి అని. మీరు పెద్దవాళ్ళని, ఒక 60 ఏళ్ళు దాటిన వాళ్ళని అడగండి, అరే వాడు కంకణం కట్టుకొని కూర్చున్నాడు రా, ఈ పనికి వదులుతలేడు వాడు అంటారు. ఎందుకు? కంకణం కట్టుకొని కూర్చోడం అంటే ఉడుంపట్టులాగా పట్టుబట్టి ఆ పనికి గట్టిగా కూర్చొని ఆ పని చేయడమే ఆ కంకణం కట్టుకొని కూర్చోవడం అనమాట. ఆ కంకణ బద్దులై ఉండడం అంటే దానికి అర్థం అది. కాబట్టి మీరు ఏ పూజ చేసినా ఏం చేసినా కూడా కంకణం కట్టుకోగానే ఈ పూజకి నేను మనస్సును పూర్తిగా లగ్నం చేస్తా అని చెప్పేసి దాని యొక్క అర్థము. అలాగే దీనికి రక్షాసూత్రం అని కూడా ఒక పేరు కదా. రక్షాసూత్రము అంటే, ఇప్పుడు ఈ పూజ చేస్తున్నాము, మనకి పక్కనే ఏదైనా పెద్ద శబ్దం వినిపించింది,
లేదా మనకి ఏదో తెలియని కూడా వార్త వినిపించింది, అవన్నీ కూడా జరగకూడదు అని చెప్పేసి కట్టుకునేదే రక్షాసూత్రం. అంటే ఈ రక్షాసూత్రం కట్టుకుంటే అలాంటివన్నీ, అలాంటి ఆటంకాలు, అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి ఆ రక్ష కాపాడుతుందని దీనికి అర్థం. అంటే ఫలానా కార్యక్రమానికి నేను సంకల్పం చేసుకుంటున్నాను అని చెప్పిందే ఇట్లా పెట్టుకొని చేసుకున్న సంకల్ప ముద్ర. ఈ సంకల్పం చేసుకున్నాము అంటే దాంట్లో 100% ఏదైతే సంకల్పం చేసుకున్నామో దాంట్లో 100% ఉండాలని చెప్పే కంకణం కట్టుకుంటాం. అందుకే ఆ పూజ పూర్తయ్యేంత వరకు కూడా కంకణం ఉంచుకుంటాం. అత అనుహవం ఇది శాకునాన్ మంత్రాన్ వాచయేత్. ఓం అనుహవం పరిహవం పరే వాదం పరేక్షవం దుస్వప్నం దురిదితం తద్విషధ్యో దిశామ్యహం అనుహోతం పరిహోతగుం శకునేర్య దశాకునం మృగస్య శ్రుతమక్ష్ణయా తద్విషధ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్ద్వారాత్ పరశురస్తుతే నివాతే త్వాభివర్షతు స్వస్తితేస్తు వనస్పతే స్వస్తి మేస్తు వనస్పతే నమస్య కృత్సదే రుద్రాయ నమో రుద్రాయ కృత్సదే గోష్టమసి నమస్తే అస్తు మామాహిగుంసి సిగసినసి వజ్రో నమస్తే అస్తు మామాహిగుంసి ఉద్గాతే వశకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు స్వస్తిన శకునే అస్తు ప్రతిన సుమనా భవ ఇది వివాహగారమేత్య ఉదకగ్రం అక్షితాన్యధాయ. అక్షితలు తీసుకొని స్వామివారిని అమ్మవారిని పిలిచినట్టుగా నమస్కారం చేసుకోండి. మన మంటపంలోకి వారిని నిజంగా రాధాకృష్ణ స్వరూపమైన వాళ్ళిద్దరు వచ్చారన్నట్టుగా భావించేసి ఒకసారి నమస్కారం చేసుకొని ఒకసారి జై చెప్పండి గట్టిగా. అథ రక్షాబంధన బాసిక ధారణం కరిష్యే. అక్షతలు తీసుకోండి సార్. రక్షాసూత్రాది దేవతాభ్యో నమః. ఇక్కడ వేసేయండి. ఆ బాసింగాలు పెట్టున్నాయి కదా వాటిపైన ఏంటి. శుభకే శిర ఆరోహయంతి శోభయంతి ముఖం మమ ముఖగుంహ్య మమ శోభాయ భూయాసుం సంచాభగం కురో యామాహరజ్జమనగ్ని శ్రద్ధాయై కామయాన్యై మాతాపితాభ్యేహం భగేన సహ వర్చసా ఇది బధ్నీదాద్భాజకం అత ప్రకృతం కుర్యాత్. శ్రీ కుసుమహరనాథమూర్తే దేవతాయై వైవాహిక క్రియా విభవ విస్తారం చతుధ్యాయో దేవస్య సన్నిధౌ అత ధ్యానం. శ్రీ మద్భక్త జనేషు చిత్తనిలయం చిద్రూప హృద్గాచారం శ్రీ చతురాస్య కులోద్భవం భవహరం కారుణ్య మూర్తి స్వయం జ్యోతిర్మానుష వేషధారి విలస అత్ప్రవేయ అవతారం హరం కుసుమ జీవన తారకం గురువరం శ్రీ హరనాథం భజే. శ్రీ కుసుమహరనాథ శ్రీ కుసుమకుమారి దేవి దేవతాభ్యో నమః. పూర్వోక్తవదేవంగున విశేషేణ నిష్ఠాయాం అస్యాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సకల విఘ్నోపశాంతి ద్వారా రక్షాబంధన పూజ యజ్ఞోపవీత పూజాంచ కరిష్యే. యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. రక్షాసూత్రాది దేవతాభ్యో నమః. ధ్యాన ఆవాహనాన్ని సర్వోపచారాన్ని సమర్పయామి. వేయండి. ఓం యజ్ఞోపవీతధారణ దేవత మహామంత్రస్య బ్రహ్మ ఋషిః త్రిష్టుప్ఛందః వేదాశ్రయో శ్రీమన్నారాయణో దేవత యజ్ఞోపవీతధారణే వినియోగః. భవంతో మహాంతో అనుగృహ్ణంతో యజ్ఞోపవీతధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్సు అత రక్షాసూత్రం బధ్నీయాత్. పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. అక్షతలు వేసేయండి. రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తి భవంతో మహాంతో అనుగృహంతో. అథ వివాంగభూతం బ్రహ్మ విష్ణుశైవ యోజితం త్రిగుణాత్మకం దత్తం యజ్ఞోపవేదం తర్కృత్యాం శ్రీహర ప్రభో కుసుమహరనాథ భగవానికి. జయ బోలో కుసుమ
कुमारी माता की कन्या वृणीध्वति वृणीमहे वर्धम वृणां वृणीध्वं वृणीमहे हरिद्रा कुङ्कुमा दक्षताम्बूलादिं पुरस्कृत्य अथ प्रसुग्मन्ता दिवसानस्य सक्षणि वरेभिर्वरागुम् अभिप्रसीदत अस्माकमिन्द्र उभयं जुजोषति यत् सौम्यस्यान्दसोऽभुवोतते अनुक्षरारुजवः सन्तु पन्थाय भिस्सकायो यन्ति नो वरेयं समर्यमो सम्भगो नो निनीयात् सञ्जास्पत्तकं सौम्यमस्तु देवाः ते कन्यादातारं गत्वा ब्रुवते चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु काश्यप अवत्सार नैध्रुव रेफा रैप शण्डिल्य शाण्डिल्य सप्तार्षय प्रवृणान्वित शाण्डिल्य गोत्रोद्भवस्य मदन गोपाल शर्मणो नप्त्रे चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु काश्यप अवत्सार नैध्रुव रैफा रैफ शण्डिल शाण्डिल्य सप्तार्षय प्रवृणान्वित शाण्डिल्य गोत्रोद्भवस्य श्रीकान्त शर्मण पौत्राय चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु काश्यप अवत्सार नैध्रुव रेफा रैफ शण्डिल शाण्डिल्य सप्तार्षय प्रवरान्वित शाण्डिल्य गोत्रोद्भवस्य जयराम शर्मण पुत्राय चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु काश्यप अवत्सार नैद्रुव रेफ रैफ शण्डिल शाण्डिल्य सप्तार्षय प्रवरान्वित शाण्डिल्य गोत्रोद्भवाय त्रिभुवनाधीशाय अखिलाण्ड क्रोटि ब्रह्माण्ड नायकाय सकल जगदाधाराय श्री हरनाथ शर्मणेवराय चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गव चवन आप्नवान वत्स पारोधस पञ्चारुषे प्रवरान्वित वात्सायन गोत्रोद्भवस्य विश्वम्भ शर्मणो नप्त्रे चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गव चवन आप्नुवान वात्स पारोधस पञ्चारुषे प्रवरान्वित वात्सायन गोत्रोद्भवस्य जग्गेश्वर शर्मण पौत्रे चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गव चवन आप्नुवान वात्स पारोधस पञ्चारुषे प्रवरान्वित वात्सायन गोत्रोद्भवस्य कंदर्प सुंदर नारायण भट्टाचार्य शर्मण पुत्रे चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु भार्गव चवन आप्नुवान वात्स पारोदस पञ्चार्षय प्रवरान्वित वात्सायन गोत्रोद्भवें चतुर्दश भुवनाधीश्वरीं अखिलाण्ड कोटि ब्रह्माण्ड नायकीं सकल जगत्स्वरूपिणीं श्री कुसुम कुमारी देवी नाम्नीं कन्या दास्यामि वृणीमहीति चतुरो वृणीमहे इति वृणीद्वं पर्याप्त्यानन्तरायाय सर्वस्तोमोति रात्रवत्तं महर्भवति सर्वस्याप्ते सर्वस्य दित्ते सर्ववेवतेन आप्नोति सर्वं जेते आपपाद्या इति अभिमन्त्र्य ओम सूय पयसा च तेजसा च तम्मा प्रियं प्रजानां कुर्वति पतिं पशूनां विराजो दोहमसि यमध्याय विराजा समुद्रं वः प्रैणो विश्वाम्यो विवच्चता अच्छिद्र प्रजया भूयासं मा परासे चिमत्पयः आचामे आचम्य ओम उत्सृज्यता गौरस्थित भरतपाप्मापपाप्मानञ्जहे गौर्धेनु भव्या माता रुद्राणां दुहिता वसो नागं स्वसादित्यानां तस्य नाभिः प्रणवो चंचुक्तुषे जनाय मागामनागावतिं वदस्य विभुकुन्तुनान्यत्तो ओमुत्सृज्यता भूतं सभूतं साविराट् तन्माक्षिया तेषिया तन्मा ऊर्जन्दाः अथ कल्पयता अयं मधुपर्कः त्रय्यै विद्या येषोऽस्य स्वब्रह्मणो दीप्तिरसे तम्मा प्रियं प्रजानां कुर्वति पतिं पशूनां त्यपः पीत्वा अथ कन्यादानमहं करिष्ये कन्यादानसमये यथाशक्ति महासङ्कल्पवाचनं करेत् ओम अस्य श्री भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य महाजलेकमध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकत्वमेव व्यक्तमहदाङ्कारपृथिवीवायुस्तेजो वायुराकाश आवरणैरावृते अस्मिन् यावति ब्रह्माण्डखण्डयोर्मध्ये आधारशक्तिकूर्मवरा वैष्णवानन्तनाक्षेशदक्षाद्यष्ट दारोपतिप्रतिष्ठते अतल वितल सुतल तल तल रसातल महापतल पातालाख्य सप्तपातालानां वरिभागे भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकानां अधोभागे चक्रवालशैल मध्यगत महाशिवर सहस्र शिखानुवर्तिने महाकालाभिमान फणिराज महाशेषस्य सहस्रफणि फणिमण्डलायाडिते ऐरावत पुण्डरीक वामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौमा सुप्रतिकाष्ठदिग्गजे दिग्गन्ते दुण्डोशोभिते इंद्राग्नि यमनृति वरुण वायु कुबेर ईशान्याष्टदिक्पालके परिपालिते अमरावती तेजोवते संयमने नयनीवत्यां तरेवते रौप्यवते इत्यादि अष्टदिक्पालनगरे मध्या परिवलासिते काञ्ची वित्याङ्कुशवत्योध्या अवन्तीनगरे माया पाटाली द्वारकाख्यादि महापुण्यनगरे प्रतिष्ठिते अंगवंग कलिंग काश्मीर काम्भोज कामरूप केरलका केल कौशल कुंदल कुरंग कुरवक केवर सौराष्ट्र महाराज समस्यमागध माळव मराल सिंहाल मलयाल चोल बंगाल पांचाल साल्व पुलींद्र कर्नाटक वराटक मराठक सिक्का सिंधा पांजाबिक भाषक
పావక పాండ్య ద్రవిడ యవన శూరసేన గర్జన కుక్కుర పరాశర గాంధార విదర్భ బర్బర బర్మ భోజాబ్లాహికా కోంకణ డేంకన చీన హాలాన దశర్నాది పంచశుద్ధై వేదై సత్తాదాచార విచిత్రవస్థాభరణలంకార అష్టాదశ భోజ్యభోషా భేదయే జనపద శ్వేతా విలాసితే శ్రీ బ్రహ్మ భగవన్నారాయణ శిభ్యేన వ్యవహారిక పదవీ ప్రపంచనస్య సలిలా పరిమిత దేశిక శక్తి పరిమోతో తస్య అస్య బ్రహ్మాండకోటీనాం మధ్యే భూర్భువంకారమః వర్ణాన్విత अथ गवस्तिनेमिकंड सेमकंड गंधर्व चरणारविंद भारतकंड केदिनवाकंडात्मके भारते भरतवर्ष किं पुरुषवर्णानां भूमध्यरेखायां पूर्वदिग्भागे विंध्यस्य दक्षिणदेशे श्रीरंगस्य उत्तरदेशे श्रीकृष्णगोदावरोर् मध्यदेशे कारण प्रजापते पंच षड्वर्षधोर्ध्वं प्रथममासे प्रथमपक्षे अहनद्वितीयोयामे तृतीयमुहूर्ते त्रयोदशघटिकायां प्रथम प्राणायाम काले पार्थिवकल्प अनंतकल्प कूर्पकल्प श्वेतवराहकल्प ब्रह्मकल्प सावित्रीकल्प प्रलय कल्पेति सप्तकल्पानां मध्ये श्वेतवराहकल्पे स्वायंभुव स्वारोच्छिष उद्धम तामस रैवत चाक्षुष वैवस्वत दक्षसावर्णि इंद्रसावर्णि रुद्रसावर्णि सूर्वसावर्णि ब्रह्मसावर्णि रौच्य भौच्यनाथ इति चतुर्दशमन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वमन्वन्तरे अष्टाविंशन्महायुगानि गतानि त्रेताद्वापरकलियुगे अस्मिन् वर्तमान व्यवहारिका चान्द्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शोभकृतनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतो माघमासे शुक्लपक्षे वासरः भृगुवासरिक्तायां नक्षत्र भरणी नक्षत्रयुक्तायां शुभनक्षत्र शुभयोगशुभकरणे वङ्गनविशेषेण विष्ठायामस्यां सप्तम्यां शुभतिथौ गंगा वालुकाभि सप्तऋषि मंडल पर्यंतं तिलै सूर्यमंडल पर्यंतं यवै चंद्रमंडल पर्यंतं सर्वैः ध्रुवमंडल पर्यंतं कृतः आशीर्वर्ष सहस्र वसाने एकैक वालाप कर्षक्रमेण तिलै कर्षाप क्रमेण यवैः सर्व ध्रुवमंडल पर्यंतं आशीर्वर्ष सहस्र एकैक यवाप कर्ष क्रमेण यवाप तिलाम तिलाप लोमाप कर्ष क्रमेण सर्वराशि अपकर्षण संहितकाले श्री गोलोक बृंदावनलोक निवास सिद्ध्यर्थं मया सह दश पूर्वेशां दश परेशां मद्वंशानां मातृवंशानां सर्वेषां नरकात् उत्तीर्य शाश्वत गोलोक बृंदावन निवास सिद्ध्यर्थं अग्निष्टोम अतिरात्र वाजपेयादि शतक्रतु फल अवाप्यर्थं सालंकृत कन्यादानं अहं करिष्ये। మీరు చెప్పిన మీ యొక్క ఏదైతే శ్లోకం ఉందో ఆ శ్లోకంలో మీరేం చెప్పారంటే మయా సహ, మయా అంటే నేను, సహ అంటే నాతో కూడిన, దశ పూర్వేశం అంటే దశ పూర్వేశం అంటే 10 తరాలు వెనక్కి, దశ అపరేషం అంటే మీతో కూడిన మళ్ళీ ముందు తరాలు 10 అంటే మీతో కలిపి 21 తరాలు. ఈ కన్యాదానం చేయడం వల్ల అంటే మీకు ఒక అమ్మాయి ఉండి మీరు కన్యాదానం ఎవరికైనా అబ్బాయికి ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఇక్కడ అంటే వీళ్ళంతా కూడా అంటే ఈ కుసుమహరనాథ భగవాన్ కుసుమకుమారి బృందావనం చెందిన వాళ్ళు అంటే గోలోక సంబంధించిన వాళ్ళు. అలాగే విష్ణులోకము బ్రహ్మలోకము అని ఉంటాయి. మనము మన కుమార్తెను కనుక మనం కన్యాదానం చేస్తే మనకు పూర్తిగా మనం ఏదన్నా నరకాన్ని అంటే ఏదైనా పాపాలు చేసి నరకానికి వెళ్ళే అవకాశం ఉంటే అది జయించి నరకాదుత్తీర్య శాశ్వత మీరు అమ్మాయి పెళ్లి చేస్తే చక్కగా బ్రహ్మలోకానికి వెళ్తారు. అదే ఒకవేళ మీరు ఏదైనా విష్ణు ఆలయాల్లో కనుక కళ్యాణం జరుగుతూ ఉంటే దాంట్లో పాల్గొంటే విష్ణులోక నివాస సిద్ధ్యర్థం అని చెప్తారు. అంటే విష్ణులోకంలో మీకు నివాసం ఏర్పరిచేలాగా ఈ కన్యాదానం యొక్క ఫలితం కలుగుతుందంట. ఇక్కడ ఈ కుసుమహర స్వామి యొక్క దీంట్లో గోలోక ఫలం కలుగుతుంది అని చెప్పారు. అలాగే మీరు ఇంతకుముందు చెప్పారుగా గంగా వాలుకాభి సప్తఋషి మండల పర్యంతం అంటే ఒక నీటి చుక్కను ధారగా తీసుకొని పోస్తూ వెళ్ళి పైన 7 మండలాలు ఉంటాయి. ఇది భూమండలం,
కింద పైన మండలాలు ఉంటాయి. అలా ధ్రువ మండలం వరకు వెళ్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అంటే ఒక్కొక్క చుక్క ఇక్కడి నుంచి మనం పోస్తూ 1 కిలోమీటర్ కూడా పోలేం, అది వేరే విషయం. కానీ అలా ధ్రువమండలం వరకు వెళ్తే ఎలాంటి ఫలితం వస్తుందో, అలాగే వృషలోమభిహి అంటే ఒక ఆవు యొక్క తోక చివరిలో ఉన్న వెంట్రుకను తీసుకొని ఆ వెంట్రుకను అలా కొలుస్తూ 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 మనము చంద్రమండలం వరకు వెళ్తే ఎలాంటి ఫలితం వస్తుందో, తిలై సూర్యమండలం పర్యంతం అంటే నువ్వులను రాశిగా పోస్తూ సూర్యమండలం వరకు వెళ్తే మనం నిజంగా కూడా ఎండాకాలం రేపు మొదలైతే 40 డిగ్రీలను తట్టుకోలేము. అలా సూర్యమండలం వరకు వెళ్ళగలుగుతామా? కానీ మనకు కన్యాదానం అమ్మాయి ఉండి కన్యాదానం చేస్తే సూర్యమండలం వరకు రాశిగా పోసిన ఫలితం కలుగుతుందంట. అలాగే ఎవలు గోధుమల్లాగా ఉంటాయి, ఆ ఎవలను తీసుకొని చంద్రమండలం వరకు రాశిగా పోస్తూ ఎలా ఉంటాయో అంటే ఆ చంద్రమండలం వరకు వెళ్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో కేవలం మీ అమ్మాయిని తీసి ఒక అబ్బాయి చేతిలో పెడితే మీకు అలాంటి ఫలితం కలుగుతుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా మీ 21 తరాలకు మీరొక్కరు తప్పు చేస్తే ఏం లేదు మీకు అంటే అలా అని కావాల్సుకొని నేను కన్యాదానం చేస్తాను, నేను చేయాల్సిన పనులన్నీ చేస్తానంటే కాదండి. అక్కడ ప్రతి ఒక్కటి వేదంలో ఉపనిషత్తులో ఒకటి చెప్తుంది, సత్యం వద ధర్మం చెర అంటే సత్యం ఎప్పుడు సత్యం వద అంటే వద అంటే నరికివేయడము, వధ అంటే పలకడము. మనం ఏం చేస్తున్నాం? సత్యంని వధ చేస్తున్నాం అనమాట, నరికేస్తున్నాం.